తెలియడం కాదు, వాళ్లకు శిక్ష పడేలా నేనే చేస్తాను. నువ్వు వేలిముద్ర వేయి. వాళ్ళ నాన్న బాడీలో దొరికిన బుల్లెట్ ఎవరిదో కాదు, మీ అక్కగారిదే. తప్పు చేయాల్సిన అవసరం అక్కకు లేదు, అలా అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. కానీ జరిగిన దానికి శిక్ష మాత్రం అక్కే భరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి నాకొచ్చినా బాగుండా. అక్క కోసం ఎంతటి శిక్ష అయినా సంతోషంగా భరించేవాణ్ణి. రాయుడు, రే ఎప్పుడొచ్చావు? ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చున్నావేంటి? ఏంట్రా ఇది? భోజనం చేసే తీరిక కూడా లేకుండా అంత బిజీ పనులే ఉంటాయిరా నీకు? టైంకి తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదక్కా. లేదు, నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు, ఏమైంది? నిజం చెప్పి నిన్ను బాధ పెట్టలేనక్కా. రాయుడు, నిన్నే. ఏమైందిరా? ఎలా చెప్తాడు మైనవతి? రాయుడికి నువ్వంటే ఎనలేని ప్రేమ, అభిమానం కదా. అందుకే తన మనసులోని బాధని ఎలా చెప్తాడు? అయితే రాయుడు మనసులో ఉన్న బాధ ఏంటో మీకు తెలుసా? తెలుసు. ఏంటది? ఏముంది, చిన్న వయసులోనే బాధ్యతల పేరుతో రాయుడికి అన్ని పనులు అప్పగించావు. ఒకటేంటి, ఆఫీస్ పనులు, మిర్చి యార్డ్లు, ఊళ్ళో సమస్యలు, ఇలా ఎన్నని చూసుకుంటాడు తను. పాపం రాయుడికి అసలు రెస్ట్ అనేది లేకుండా పోతుంది. అందుకే ఇకనైనా బాధ్యతలన్నీ నాకప్పచెప్పు మైనవతి. అన్ని పనులు నీట్గా నేను చూసుకుంటాను. రాయుడికి కూడా రెస్ట్ దొరుకుతుంది. ఏమంటావు? బావా,